ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 25 నాడు యేసుక్రీస్తు జననానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే వారం రోజుల ముందు నుంచే ఈ వేడుకలను నిర్వహిస్తుండడంతో పలుచోట్ల క్రిస్మస్ సందడి నెలకొంది. చర్చిలన్నీ విద్యుత్ దీపాలతో కాంతులీనుతున్నాయి. అలాగే ఎక్కడ చూసినా స్టార్స్, క్రిస్మస్ ట్రీలు వాటి అలంకరణతో కళకళలాడుతూ కనువిందు చేస్తున్నాయి. రైట్, ఇక క్రిస్మస్ వేడుకలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, క్రిస్మస్ వేడుకలకు అన్ని ముస్తాబయ్యాయి, ఎలా జరుగుతున్నాయి? ఉమశ్రీ, క్రిస్మస్ వేడుకలకు చర్చిలన్నీ అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రతి క్రైస్తవ సోదరుని ఇంటా కూడా క్రిస్మస్ ట్రీలు ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం, మన బ్యాక్గ్రౌండ్లో అతిపెద్ద క్రిస్మస్ ట్రీని ఇక్కడ ఏర్పాటు చేశారు. క్రైస్తవ సోదరులంతా కూడా ఇప్పటికే క్రీస్తుకు సంబంధించినటువంటి ఈ బుక్స్ కానీ మెటీరియల్ కానీ వీటన్నిటినీ కూడా పంచిపెట్టడం, అట్లాగే క్రీస్తు చేసిన బోధనలను మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఏలూరులోని మన్నా చర్చిలో ఉన్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి చర్చిని అంగరంగ వైభవంగా కూడా ఇక్కడ సిద్ధం చేశారు. మనతో ఫాదర్ ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మన్నా చర్చ్ దైవ సేవకులు. సార్, ఏంటి క్రిస్మస్ వేడుకలు ఈ సంవత్సరం ఏ విధంగా జరుపుకోబోతున్నారు? థ్యాంక్ యూ అండి. మొదటిగా బిగ్ టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2023 సంవత్సరపు ఈ క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మరి క్రిస్మస్ వేడుకలు మరి అనేక సార్లు మనం దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఒక మానవుని దేవుడు సృష్టించినప్పుడు ఒక పవిత్రమైన వ్యక్తిగా మానవుని దేవుడు సృష్టించారు. ఆ తర్వాత చెయ్యవద్దు అన్న ఒక పని మరి అపవాది సైతాను అనబడిన వాడు ఆ మానవుని ద్వారా చేయించడం ద్వారా పవిత్రుడైన మానవుడు పాపిగా మారిపోయాడని బైబిల్ చెప్తుంది. మరి అతని దగ్గర నుండే సంతానాలన్నీ సంక్రమించినాయి కనుక ప్రతి బీజంలోనూ పాపము అనేది ఉండి మనిషి చిన్నప్పటి నుండే పాపపు ఆలోచనలతో దురాలోచనలతో ఉంటూ ఉన్న సమయంలో ఒక పవిత్రుడైన వ్యక్తి మానవాళికి మాదిరికరంగా పరిశుద్ధత అంటే ఏంటో చూపించడానికి ఒక పవిత్రమైన వ్యక్తి భూమి మీదకి పంపించబడ్డాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఆయన రావటంతో ఆయనను ఎవరైతే వెంబడిస్తున్నారో, చిన్న ఉదాహరణ, ఒక తాగుబోతుతో సహవాసం చేస్తే త్రాగుబోతులకు ఎలా మారుతామో, ఒక దొంగతో సహవాసం చేస్తే దొంగలకు ఎలా మారుతామో, తెలుగులో ఒక సామెత 6 నెలలు సహవాసం చేస్తే వీరే వారవుతారని ఎలాగంటారో, ఒక పరిశుద్ధుడైన వ్యక్తితో సహవాసం చేస్తే పాపాన్ని విడిచిపెట్టి పవిత్రులుగా మారుతామనేది మరి దేవుని యొక్క వాక్య సత్యం. కనుక యేసుక్రీస్తుతో సహవాసం చేసిన ప్రతి ఒక్కరూ ఆ పాపము ద్వారా వచ్చే నరకాన్ని నుండి తప్పించబడి నిత్య జీవానికి వెళుతున్నారు అనేది మరి బైబిల్ బోధిస్తున్న ఒక చక్కటి మరి విధానం, పద్ధతి. రైట్, ప్రస్తుతం క్రిస్మస్ వేడుకలకు సంబంధించి ఏలూరు చర్చి నుంచి మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, అక్కడ క్రిస్మస్ వేడుకలు ఎలా జరుగుతున్నాయి? చర్చి మొత్తం ఎలా ముస్తాబు చేస్తున్నారు? ఉమశ్రీ, ఇక్కడ వేడుకలు కూడా సర్వాంగ సుందరంగా చేశారని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఆకర్షణలో కూడా ఏదైతే యేసు ప్రభు జన్మస్థానంలో ఎలా అయితే మొదట్లో ఉంటుందో దానికి సంబంధించిన ఒక సెట్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇంట్లో చూసుకోవచ్చు, చుట్టూ సంబంధించిన ఏదైతే అప్పుడు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన యేసు ప్రభువుని మధ్యలో కూడా అలంకరించారు. అటు ఇటు కూడా కొవ్వొత్తులు కూడా ఏర్పాటు చేశారు. ఇటు సైడ్ కూడా సంబంధించిన ఒంటెలు కొన్ని, గొర్రెలు కొన్ని, అలాగే మొత్తం కూడా సుందరంగా ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా కూడా ప్రత్యేకంగా ఆకర్షణగా కూడా మనకి క్రిస్మస్కి సంబంధించిన ట్రీని కూడా ఏర్పాటు చేశారు. ఇది మొత్తం వైట్ క్లాత్తో కూడా ఏర్పాటు చేశారు. దీనిపైన అలంకరించారు గంటలను, అలాగే సంబంధించిన కొన్ని బల్బ్స్ను అందంగా డెకరేషన్ కూడా చేస్తూ ఉన్నారు. సంబంధించి క్రిస్మస్ వేడుకలకు సంబంధించి రేపు క్రిస్మస్ ఉండగానే ఈరోజు ఉదయం నైట్ నుంచి కూడా క్రిస్మస్ వేడుకలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ రోజు నుంచి రేపు సాయంత్రం వరకు కూడా క్రిస్మస్ వేడుకలు జరగబోతూ ఉన్నాయి. ఈ సంబంధించిన అన్ని వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలన్నీ కూడా ఘనంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇట్లా విజయవాడలో కూడా అన్ని చర్చిల్లో కూడా వేడుకలు ఘనంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.
రైట్, ఇక క్రిస్మస్ వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా లైవ్ లో అందిస్తారు. అంజుమా, చెప్పండి, మార్కెట్లు ఎలా ఉన్నాయి? రేపు క్రిస్మస్ సందర్భంగా మార్కెట్లన్నీ కిటకిటలాడుతున్నాయి, అలాగే చర్చిలన్నీ చాలా అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఎలా ఉంది అంజుమా? ఎస్ ఉమాశ్రీ, క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని చర్చిలన్నీ కూడా ఎంతో అందంగా ముస్తాబై కనువిందు చేస్తున్నాయి. మనం సికింద్రాబాద్లో ఉన్నటువంటి సెయింట్ మేరీస్ బసిలికా చర్చ్ దగ్గర ఉన్నాము. సో రేపు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా త్వరితగతిన చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలను మనతో పంచుకోవడానికి చర్చ్ ఇన్ఛార్జ్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం ఫాదర్. రేపు వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు? ప్రతి సంవత్సరం కూడా క్రీస్తు జయంతి పండుగ అంటే క్రిస్మస్ ఘనంగా ఈ సెయింట్ మేరీస్ బసిలికాలో కొనియాడుతారు. ప్రాంతమంతా కూడా వెలుగుతో అలంకరింపబడి ఆనందంగా ప్రజలకు కనబడేటట్లుగా చేస్తారు. మీరు గమనించినట్లుగానే చర్చి ఇప్పటికే వెలుగుతో నింపి ఉన్నది, ఆవరణ అంతా కూడా వెలుగుతో నింపి ఉన్నది. ఈ సందర్భముగా ఈరోజు రాత్రి పవిత్రమైన దివ్య ప్రార్థనలు అంటే దివ్య పూజ అంటాం మేము. దానిని మా కార్డినల్ గారైన పూల అంతోని గారు నిర్వర్తిస్తారు. మరియు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వేరువేరు సమయాలలో ప్రార్థనలు కొనియాడబడుతుంది. ఈ ప్రార్థనలో పాల్గొనటానికి వేలాది మంది ప్రజలు వచ్చి పాల్గొని ఆ బాలయేసు దీవెనలను ఆశీర్వాదములను పొంది దేవుడు మనతో ఉన్నాడు అన్న భావాన్ని వ్యక్తపరుచుకునే విధంగా వీరంతా కూడా భావిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా శాంతి సమాధానం దేవుని ద్వారా పొంది సంతోషంగా జీవించాలన్నదియే ఈ క్రిస్మస్ పండుగ యొక్క ఉద్దేశము మరియు సందేశము. ఉదయం ఎన్ని గంటలకు ప్రత్యేక ప్రార్థనలు మొదలవుతాయి? ఉదయం 6:30 నుండి తమిళములో, 8 గంటలకు తెలుగులో, 9 గంటల 30 నిమిషాలకు ఆంగ్లములో, 11 గంటల 30 నిమిషాలకు ఆంగ్లములో మరియు సాయంత్రం 5 గంటలకు కూడా ఆంగ్లంలో పవిత్ర కార్యములు ప్రార్థనలు జరపబడతాయి. గాడ్ బ్లెస్ యూ. సో మనం చూసినట్లయితే కూడా రేపు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ బసిలికా చర్చిలో అయితే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. వేల మంది ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని మనకి చర్చ్ ఇన్ఛార్జ్ కూడా తెలపడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచే ప్రత్యేక ప్రార్థనలు అయితే చేసేందుకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఉమశ్రీ. రైట్, థ్యాంక్ యూ అంజుమా.